నమస్కారం. రుద్ర న్యూస్కు స్వాగతం. వరదల్లో సర్వం కోల్పోయిన బాధితుల కోసం మానవత్వంతో స్పందించి సహాయం అందిద్దామని జనజాగృతి కళా సమితి వ్యవస్థాపక అధ్యక్షులు ముక్కెర సంపత్ కుమార్ తెలిపారు. ఆదివారం రోజున ముక్కెర సంపత్ కుమార్ ప్రెస్ మీట్లో మాట్లాడుతూ ఇటీవల రాష్ట్రంలో కురిసిన భారీ వర్షాల కారణంగా ఖమ్మం, మహబూబాబాద్, వరంగల్ తదితర ప్రాంతాలలో వరదలు ముంచెత్తి ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురిచేసిందని ఆవేదన వ్యక్తం చేశారు. బాధితుల సహాయార్థం ఉస్నాబాద్ ప్రాంతంలోని కళాకారులు, కవులు, స్వచ్ఛంద సేవా సంస్థల ప్రతినిధులు, ప్రజా సంఘాల నాయకులు ఏకమై పట్టణంలో మూకుమ్మడిగా బియ్యం, బట్టలు, డబ్బులు విరాళాలుగా స్వీకరించి పంపిద్దామని తెలిపారు. ఈ కార్యక్రమం రూపకల్పన కోసం సోమవారం ఉదయం 11 గంటలకు రామవరం రోడ్డులోని పెద్దమ్మ దేవాలయంలో సమావేశం నిర్వహిస్తున్నామని తెలిపారు. కావున కళాకారులు, కవులు, ప్రజా సంఘాల నాయకులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు అధిక సంఖ్యలో హాజరు కావాలని ముక్కెర సంపత్ కుమార్ పిలుపునిచ్చారు. అందరికీ జై భీమ్. ఇటీవల కాలంలో విస్తారంగా కురిసినటువంటి భారీ వర్షాల కారణంగా అనేక ప్రాంతాలలో వరదల బీభత్సంలో మునిగిపోయి ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారు. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని ఉస్నాబాద్ పట్టణంలో స్థానికంగా ఉన్నటువంటి కళాకారులు, కవులు, అదేవిధంగా ప్రజా సంఘాల నాయకులు, స్వచ్ఛంద సంస్థలు వీళ్ళందరితో పాటుగా ఒకరోజు ఒక కార్యక్రమాన్ని తీసుకొని వరద బాధితుల సహాయార్థం బియ్యము, దుస్తులు, అదేవిధంగా డబ్బులు కూడా సేకరించి వరద బాధితుల కోసం విరాళాలు సేకరించాలనేటువంటి కార్యక్రమాన్ని ఆలోచిస్తున్నాం. దయచేసి స్థానికంగా ఉన్నటువంటి ప్రజా సంఘాల నాయకులు, స్వచ్ఛంద సంస్థల నాయకులు, అదేవిధంగా కవులు, కళాకారులు అందరూ కూడా సోమవారం రోజు ఉదయం 11 గంటలకు ఉస్నాబాద్ పెద్దమ్మ గుడి దగ్గరికి వస్తే ఈ కార్యక్రమాన్ని గురించి కార్యాచరణ చేద్దామని తెలియజేస్తున్నాను. దయచేసి అందరూ కూడా పెద్దమ్మ గుడి వద్దకు సోమవారం రోజు ఉదయం 11 గంటలకు రావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాను.